మనం మన పిల్లలకు చెప్పలేదండి. ఏదో మనకు మట్టుకే మనం భక్తిగా ఉన్నాం. బాగా గుర్తుంచుకోండి, నేను ముగింపుకు వచ్చాను. మన మట్టుకే మనం భక్తిగా ఉన్నాం. మన పిల్లలకు చెప్పలేదు, మన స్నేహితుడికి చెప్పలేదు, మన కుటుంబీకులకు చెప్పలేదు, మన రక్త సంబంధులకు చెప్పలేదు, సంఘములో ఏ విధంగా దేవుడి పని చేయలేదు. పొరపాటుని మనం తీర్పు దినాన్న పరలోకంలోకి వెళ్ళిన తర్వాత, దేవుని ఎదుటకి వెళ్ళిన తర్వాత మన పిల్లలు కూడా సరిగ్గా మారలేదని నాకు తెలిసిపోయింది అనుకోండి. అప్పుడు ఒకవేళ మన పిల్లలు మన పక్కనే ఉంటే ఆ తల్లిని ఏమంటాడు? బ్రతుకుండగా ఒక్క మాట చెప్పలేదమ్మా, గుడికి వెళ్ళరా, గుడి మానొద్దని. ఒక్కరోజు ప్రార్థన చేసుకోమని చెప్పలేదమ్మా, నువ్వు ఒక్కరోజు బైబిల్ చదువుకోరా అని అనలేదమ్మా, ఒక్కరోజు పాటలు పాడరా అని చెప్పలేదు, దేవుని సేవ చేయరా అని చెప్పలేదు, దేవుని కోసం బ్రతకరా నువ్వు చెప్పలేదమ్మా. ఈరోజు చూడే చిన్న బ్రతుకులో దొరికే సుఖం కోసం చూస్తే సర్లే, నీ వల్లే నేను నరకానికి వెళ్ళిపోయినా అంటాడా? అంటాడా?